గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీడియో నంబర్ 30 31 అనుకుంటాను. అది సీరియల్ వైస్‌గా చూసుకోండి. లేదంటే ఈరోజేందంటే మనకు ఎండోమెంట్ పాలిసీలల్లా, సేవింగ్ పాలిసీలల్లా, గ్యారంటెడ్ పాలిసీలల్లా మనకు మొత్తం 3 పాలిసీస్ ఉంటాయి. ఒకటి ఫార్చ్యూన్ గ్యారంటీ, తర్వాత గ్యారంటెడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాను, తర్వాత స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. ఈ 3 ఎండోమెంట్ పాలిసీలల్లో ఉండే సేవింగ్ పాలిసీస్ అన్నమాట. సేవింగ్ పాలిసీలలో ఉండే ఎండోమెంట్ పాలిసీలు. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళ పిల్లల ఏజ్‌ని బట్టి, వాళ్ళు కట్టే ప్రీమియంని బట్టి మనం ఏదో ఒక పాలిసీ డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది గ్యారంటెడ్, కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉంటారు. నాన్ గ్యారంటీ పాలిసీలయినా గూడా ఎండోమెంట్ పాలిసీలలో ఏమన్నా ఆప్షన్ ఉంటే చెప్పండి అని అవి మనకు చాలా వస్తూ ఉంటాయి. అందుకని మనకి నాన్ గ్యారంటీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వచ్చేది మనకు షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్ అని ఉంది. దీని గురించి ఈరోజు చెప్తాను. దీనికి, దానికి డిఫరెన్స్ మీకు అర్థమైందనుకోండి. నాన్ గ్యారంటీ అడిగితే నాన్ గ్యారంటీ చెప్పొచ్చు. గ్యారంటీ అడిగితే గ్యారంటీ చెప్పొచ్చు. ఓకేనా? అందుకని 2 ఇది బ్రోచర్ ఉంటుంది. బ్రోచర్ ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. దీని మీద మనకి బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎన్ని ఉంటాయి, ఏంది అనేది ఒక 14 పేజెస్ బ్రోచర్ ఉంటుంది. చదువుకోండి కావాలన్నప్పుడు మీరు. హ్మ్. హ్మ్. ఓకేనా? తర్వాత కీ ఫీచర్స్ ఆల్రెడీ చెప్పినాను. మళ్ళీ గూడా ఒక్కసారి చూడండి. ఫ్లెక్సిబిలిటీ చూసు 3 ప్లాన్ ఆప్షన్స్. ఎండోమెంట్ ఆప్షన్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ ఇయర్ క్యాష్ బోనస్ వస్తది. డిఫర్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్, సీసీబీ రైడర్ ఉంటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఉంటుంది. పిల్లల పేరు పైన ఇస్తే ఫేవర్ ఆఫ్ ఆప్షన్ గూడా ఉంటుంది. ప్రపోజల్ కేస్ కింద ఇస్తే కవర్ కంటిన్యూ బెనిఫిట్ జస్ట్ లైక్ బీపీఆర్ లాగా. ఇన్‌కమ్ చూసింగ్ వాలెట్ ఫ్యూచర్ విత్‌డ్రావల్ యాస్ ఎన్ సేమ్ పరమరక్షక్ లాగా వాలెట్‌లో పెట్టుకోవచ్చు. విత్‌డ్రా మనకు కన్వీనియంట్‌గా చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్, ట్రయల్ అండ్ సొల్యూషన్స్. అంటే దీంట్లో ఎండోమెంట్, రెగ్యులర్ ఇన్‌కమ్, ఎర్లీ ఇన్‌కమ్, ఫ్లెక్సిబిలిటీ చూస్తూ లైఫ్ లెవెల్ ఆఫ్ లైఫ్ కవర్. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఈరోజు ఎండోమెంట్‌దే 3 కొటేషన్స్ తీస్తాను. ఆ 3 కొటేషన్స్ గ్యారంటెడ్ పాలిసీలకి ఏ విధంగా మీరు కంపారిజన్ చేయాలి, కస్టమర్‌కి ఏ విధంగా గైడ్ చేయాలనేది చెప్తాను. ఎండోమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. లిమిటెడ్ పే ఉంటుంది. మనకెప్పుడు 12 ఇయర్సే. ఇన్సూరెన్స్ కవరేజ్ 11 టైమ్స్ పెడుతుంటాను. ఆ పాలిసీలో కూడా అట్లుంటుంది. మనకు బేసిక్‌గా ఎండోమెంట్ పాలిసీలో ఫస్ట్ 15 ఇయర్స్‌ది చెప్తాను. ఎందుకంటే మనకు ఫార్చ్యూన్ గ్యారంటీ అనే పాలిసీ 15 ఇయర్స్‌దో ఉంటుంది గదా! దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి మీరు. ఓకేనా? దీనికి మనకి ఎండోమెంట్ ఆప్షన్స్‌లల్లా మినిమమ్ పాలిసీ టర్మ్ 20 ఇయర్స్ వస్తుంది. 20 ఇయర్స్ పెడుతున్నాను. గ్రిప్‌కి దీనికి కంపారిజన్ చేయండి. ఓకేనా? గ్రిప్, ఎస్ఐపి 2 దాంట్లో కంపారిజన్ చేసినంటే మీకు ఏ దాంట్లో బెటరొస్తుంది అనేది రైడర్స్ గురించి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఈరోజు. ఓన్లీ ఇది మాత్రమే ఫైనల్ పేజ్‌లో ఉండేది మాత్రమే చెప్తాను చూడండి. ఓకేనా? మెచ్యూరిటీ అమౌంట్ అనేదొస్తుంది. ఇలిస్ట్రేషన్ బెనిఫిట్ అని ఇదొస్తుంది. ఓకేనా? ఈ 2 చూడండి. ఇదేంది 20 ఇయర్స్ పీపీటీ అయితే. 30 ఇయర్స్‌కొకటి, 35 ఇయర్స్‌కొకటి పీపీటీలు పీటీ పాలసీ టర్మ్ 30 ఇయర్స్ ఒకటి పెడుతున్నాను. ఎందుకంటే గ్రిప్ మాక్సిమం 30 ఇయర్స్ గదా! దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూస్తే మీకు టోటల్‌గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇదండి. ఇది 30 ఇయర్స్‌కి 65 లాక్స్ వస్తుంది. జస్ట్ స్క్రీన్ షాట్లు తీసి లాస్ట్‌కు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంది అని. ఇంకొకటేందంటే పాలిసీ టర్మ్ ఎస్ఐపిలో అయితే మాక్సిమం ఎండోమెంట్ పాలిసీలల్ల 35 ఇయర్స్ వస్తుంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఎండోమెంట్ పాలిసీలల్ల గ్యారంటెడ్ పాలిసీలల్ల పాలిసీ టర్మ్ 35 వరకు మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. 35 కంటే ఎక్కువ గావాలి అంటే నాన్ గ్యారంటీ ఇదే పాలిసీకి మనం రావాల్సింది. ఓకేనా? ఇది ఈ విధంగా ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఒక 50 ఇయర్స్ పెట్టుకుందాం. దీంట్లో ఎంతొస్తుంది పాలిసీ టర్మ్ మాక్సిమం అనేది మీకు తెలుస్తది. ఇది 50 ఇయర్స్ వస్తుంది. 50 ఇయర్స్ వరకు దీంట్లో ఇవ్వచ్చు. ఇది చూడండి. ఇక్కడ రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. రైడర్స్ అన్నీ మీరు వైటాలిటీ నో పెట్టుకుంటే ఏడీ, ఏటీపీడీ, సీసీబీ రైడర్ ఉంటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్. అది యాడ్ చేసుకోవచ్చు. నేను రైడర్స్ ఏం చేయట్లేదు.
ఇక్కడ మనకు రిటర్న్స్ క్యాలిక్యులేషన్స్ దగ్గరికెళ్తే ఇవి వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు నేనేందంటే స్క్రీన్ షాట్‌లన్నీ గూడా వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలలో ఫార్చ్యూన్ గ్యారంటీ అన్నమాట. ఫార్చ్యూన్ గ్యారంటీ అనే పాలిసీ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్‌కి 20 ఇయర్స్ వస్తాయి. 15 ఇయర్స్‌లో 20,00,000 రూపీస్ కావాలి అనుకుంటే ఆ పాలిసీ చెప్పాలి. ఇది గ్రిప్ పాలిసీ 21,99 అంటే 22,00,000 వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. 17 ఇయర్స్‌లో తీసుకుంటే 12 ఇయర్స్ పీపీటీ 1,00,000 ప్రీమియం. ఓకేనా? ఇది చూడండి 30 ఇయర్స్‌లో చూసుకుంటే 55,00,000. మనకిక్కడ చూడండి స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ 35 ఇయర్స్ తీసుకుంటే 60,00,000 వస్తుంది. ఇది మనకు ట్రిప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ చూడండి. 20 ఇయర్స్ తీసుకుంటే 31,00,000 వస్తుంది. అదే గ్రిప్ పాలిసీ ఎంతొచ్చింది 20 ఇయర్స్‌కి? గ్రిప్ పాలిసీ 20 ఇయర్ తీయలేదు. 17 ఇయర్స్‌కి రాలేదు. 30 ఇయర్స్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. 30 ఇయర్స్‌కి ఇదైతే 55,00,000 వచ్చింది గదా! ఇది చూడండి. హ్మ్. ఒక్క నిమిషం. 30 ఇయర్స్‌కి 55,00,000 ఇక్కడ 60,00,000 వచ్చింది. దీంతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రైడర్స్ మాత్రం యాడ్ జేయడానికి ఉండకపోవచ్చు అనుకుంటా. ఒకసారి రైడర్స్ చూసినంటే మీకు అర్థమైతది. అంటే నాన్ గ్యారంటీలో కొంచెం రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా ఉంటుంది. సీసీబీ రైడర్ గూడా ఉంటుంది. బోనస్ రిలేటెడ్‌గా వస్తదనమాట. ఓకేనా? ఇంకోటేందంటే హ్మ్. ఇది 35 ఇయర్స్. దాంట్లో చూసినట్లయితే 35 ఇయర్స్‌కి మనకెంత 60,00,000 వచ్చింది ఎస్ఐపిలో. ఇక్కడ చూడండి 93,00,000 రావడానికి ఛాయిస్ ఉంది. ఇది 50 ఇయర్స్‌కి 2.8 సీఆర్. 50 ఇయర్స్‌కి మనకి ఎండోమెంట్ ఆప్షన్స్‌లల్ల సేవింగ్ పాలిసీలలో 50 ఇయర్స్ పాలిసీ లేనే లేదనమాట. మోర్ దెన్ 35 ఇయర్స్ కావాలి అనుకుంటే ఇదొక్కటే మనకున్న ఆప్షన్. ఈ విధంగా రిటర్న్స్ చూసుకున్నట్లయితే 50 ఇయర్స్‌కి చూసుకున్నట్లయితే ఇది ఆహ్, 35 30 ఇయర్స్ అనుకుంట ఇది. పాలిసీ టర్మ్ ఇక్కడ కనిపియట్లేదు. ఓకే. 31-50 50 ఇయర్స్ పాలిసీ టర్మ్ ఇది. చూడండి 23 టైమ్స్ రిటర్న్స్ వస్తున్నాయి. ఈ విధంగా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే మీకు అర్థం కావాల్సిందేందంటే ఇది బోనస్ రిలేటెడ్ పాలిసీ. 8% బోనస్ ఇప్పటివరకు మనకి రిటర్న్స్ ఇస్తున్నారు. మనకి క్యాపిటల్ గ్యారంటీ అనేది లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ కింద వస్తూ ఉంటుంది. దాని రిలవెంట్‌గా రివర్షనరీ బోనస్ ప్లస్ సమ్ అష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. టెర్మినల్ బోనస్, క్యాష్ బోనస్ ఈ 3 రకాల బోనస్‌లల్ల మనకు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి సమ్ అష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ బి అనేదేందంటే 15,00,000 12,00,000కి ఇంకోటి టర్మినల్ బోనస్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఒక 3,00,000 అడిషనల్‌గా యాడ్ చేస్తారు. అది ఫస్ట్ థింగ్. ఇంకోటేందంటే క్యాష్ బోనస్ ఒకటి, రివర్షనరీ బోనస్ ఒకటి. ఈ 2 బోనస్ రిలేటెడ్‌గా లాస్ట్‌కి మనకి డబ్బులనేవి వస్తూ ఉంటాయి. మొత్తం మెచ్యూరిటీ, కవర్ కంటిన్యూ అది టెర్మినల్ బోనస్, రివర్షనరీ బోనస్, క్యాష్ బోనస్. ఈ 4 కలుపుకొని మనకు లంప్ సమ్ అమౌంట్ అనేది మనం పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ డిసైడ్ చేసుకుంటే అన్ని ఇయర్స్‌లో ఒకేసారి వస్తుంది. అప్పటి వరకి సీసీబీ రైటర్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా జరిగినా గూడా పాలిసీ కంటిన్యూ అవుతుంది. మెచ్యూరిటీలో ఏదైతే మనకు 8% ప్రొజెక్షన్ కింద చూయిస్తున్నామో ఆ అమౌంట్ అనేది మనకిస్తారు. ఇది నాన్ గ్యారంటీ దాదాపుగా గ్యారంటీ అని చెప్పొచ్చు. అంతకంటే ఎక్కువ గూడా రావచ్చు. ఎక్కువొస్తే సంతోషపడాలి. కొంచెం తక్కువొస్తే సర్దుకుపోవాలి. కస్టమర్‌లకి నాన్ గ్యారంటెడ్‌గా ఎండోమెంట్ పాలిసీ కావాలంటే ఇది చెప్పాను. ఓకేనా? ఇప్పుడొక్కసారి నీకు ఇది చూసినట్లయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నాన్ గ్యారంటీ పాలిసీలు ఎండోమెంట్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే మాత్రము ఇది సజెషన్ చేయండి. గ్యారంటీస్‌తో పోలుస్తే మంచి రిటర్న్స్ ఒస్తాయి. బీపీఆర్ రైడర్ గూడా ఉంటుంది. సీసీబీ రైడర్ అంటారు దీన్ని. మిగతా రైడర్స్ గూడా ఒక్కసారి మీరు టైమ్ ఉన్నప్పుడు అవి గూడా యాడ్ చేయొచ్చా? లేదా? అనేది మనం చెయ్యొచ్చు. అవి గూడా రైడర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
ఒకసారి ఈపీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసుకొని, దాని తర్వాత కస్టమర్‌కి ఏ పాలసీ కన్వీనియంట్‌గా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం పాలసీ అనేది గైడ్ జేయాల్సి ఉంటుంది. ఈ టర్మ్ బూస్టర్, టర్మినల్ ఇల్‌నెస్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది జూడండి, రైడర్స్ అన్నీ యాడ్ జేసుకోవచ్చు. సేవింగ్ పాలిసీ గాబట్టి మిగతా రైడర్స్ గూడా అన్నీ వస్తున్నాయి. విత్ రైడర్స్‌తోని కలుపుకుంటే 1,20,25,000 సేమ్ బీపీఆర్ యాడ్ చేసే విధంగా వస్తుందో దీంట్లో గూడా అట్లాగే వస్తూ ఉంటుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది త్రూఅవుట్ పాలిసీ టర్మ్. లాస్ట్‌కు లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. మనకొచ్చే మెచ్యూరిటీ అమౌంట్ గూడా 12 ఇయర్స్ అమౌంటే కాకుండా అడిషనల్‌గా కొంచెం యాడ్ జేసి ఇస్తున్నారు. దాంతో పాటు ప్లస్ ఇంగ ఈ ఇంతకుముందు చెప్పాను గదా! క్యాష్ బోనస్, టెర్మినల్ బోనస్, రివర్సరీ బోనస్. ఇట్లా 4, 5 రకాల బోనస్‌లన్నీ కలిపి మెచ్యూరిటీ కింద చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడానికి అవకాశం ఉంది గాబట్టి, కస్టమర్‌లు ఎవరైనా నాకు ఎండోమెంట్ పాలిసీ కావాలి, బోనస్ రిలేటెడ్ పాలిసీ కావాలి, నాకు కొంచెం ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా పర్వాలేదు అనుకుంటే ఈ పాలిసీ జెప్పాలి. మిగతా కంపెనీలో మొత్తం ఇలాంటి పాలిసీసే ఉంటాయి. ఎట్లా కంపేర్ జేసినా మనదే కొంచెం బెటర్‌గా ఉంటుంది. సీసీబీ రైడర్ గురించి అడిషనల్‌గా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ జేయండి. ఇంకోటి మిగతా రైడర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయండి. పీపీటీలు, పీటీలు మన దగ్గర ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. 50 సంవత్సరాల వరకు నువ్వెక్కడ గావాలంటే అక్కడ మినిమమ్ 20 ఇయర్స్ ఉంటుంది పాలిసీ టర్మ్. మాక్సిమం 50 ఇయర్స్. ఎక్కడ గావాలంటే అక్కడ మనం సెట్ చేసి కస్టమర్ కన్వీనియంట్‌గా గైడ్ జేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. నిన్న మొన్న ఇదే క్లాసెస్ జరిగినాయి గాబట్టి దీని గురించే చెప్తున్నాను. కొద్దిమంది పర్సనల్‌గా మెసేజ్ కాల్స్ గూడా చేశారు గాబట్టి, ఈ పాలిసీలో ఎండోమెంట్ ఆప్షన్ గురించి మిగతా గ్యారంటీడ్ పాలిసీస్‌కి డిఫరెన్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమని జెప్పారు గాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్లీజ్ కామెంట్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ ఏదైనా చేయండి. నేను బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్.